అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో ముక్కుసూటి తత్వం కలిగిన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అదృష్టపు రంగు బంగారు, పసుపు లేదా కాషాయ రంగుని అయితే చెప్పుకోవచ్చు. ఈ రంగు దుస్తులు మీరు ధరించడం వల్ల లేదా రుమాలనైనా కానీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు ఎంతో బాగా చక్కగా అయితే కలిసిబాటు అయితే ఉంటుంది. అదృష్టపు సంఖ్యలు 1 అలాగే 9 అని కూడా శుభకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క కలిసి వచ్చే దిశ వచ్చి తూర్పు దిశ. మీకు చక్కని కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కావచ్చు, తూర్పు దిశ మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రయాణాల విషయంలో రేపటి రోజున మీరు ప్రయాణాలు అవసరమైతే ముందుగా ప్రణాళికలు వేసుకొని బయలుదేరడం చాలా మంచిది. వాహనాలు నడిపేవారు అతివేగాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ముందు జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపడం చాలా చక్కగానే మంచి పరిష్కారానికి అయితే మార్గం అవుతుంది. రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకులు కాకుండా చాలా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. రేపటి రోజున మీరు నలుపు రంగు అలాగే బ్లూ రంగుని అయినా సరే తప్పకుండా ధరించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు చాలా చక్కగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఒక ముఖ్యమైన విషయంలో కూడా మీరు కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మీ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందంటే కనుక మీకు అనుకూలంగా ప్రతికూలంగా కనబడుతున్నప్పటికీ కూడాను కొన్ని ఫలితాలు మరి ముఖ్యంగా కొన్ని రంగాల్లో అత్యంత అనుకూలమైన అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చాలా చక్కగా చేసుకోవడం చాలా మంచిది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సరికొత్త రంగాల్లో కొత్త పరిచయాలు, మంచి లాభాలు పొందే సూచనలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వారికి కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను చివరకు పూర్తయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు అయితే కనబడబోతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులకు తమ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం చాలా చక్కగా కలగబోతుంది. కళారంగం, సినీ రంగం ఇటువంటి వారికి తప్పకుండా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చాలా చక్కగా మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. సరికొత్త పెట్టుబడులు, సరికొత్త అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. ఎన్నో మంచి సూచనలు అయితే మీకు ముఖ్య హెచ్చరిక ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను అవమానాలను పడినప్పటికీ కూడా ఒక మంచి తారాస్థాయికి చేరుకున్న ఒక విజయానికి అయితే మీకు పెద్ద నాంది పలికిన వారైతే అవుతారు. మీరు సాధిస్తున్నటువంటి కొన్ని ఏవైనా పురోగతి కలిగించిన వాడు ఏవైతే ఉన్నాయో కొందరు మీ యొక్క అభివృద్ధిని చూసి ఆనందిస్తే మరికొందరు గమనిస్తూ ఉంటారు. మీకు చుట్టూ ఉండే ఒక ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క శ్రేయోభిలాషి కాకపోవచ్చు. మీ యొక్క మాటలు, నిర్ణయాలు కూడా మీకు చక్కని విజయాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. మీ చుట్టూ తిరిగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విమర్శించాలని, మిమ్మల్ని అపార్థాలు సృష్టించాలని ప్రయత్నం చేసేవాళ్ళు మీకు చాలా చక్కగా అయితే మీ ఎదురుగానే తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని మీరు చక్కగా గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. అటువంటి వారి పట్ల చాలా దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. చివరి నిమిషం వరకు కూడా మీకు కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మీరు పాటించవలసిన అవసరం కూడా ఉంది. దైవానుగ్రహం కోసం తప్పకుండా దేవాలయ దర్శనం వెళ్ళడం చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవడం, తులసిమాలను సమర్పించడం లక్ష్మీ కటాక్షాన్ని మీకు తప్పకుండా అయితే సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. తులసి మొక్కకు పూజ చేయడం ద్వారా అగరబత్తులు వెలిగించి సాంబ్రాణి పోగా వేసి నైవేద్యం పాలతో వండిన తీపి పదార్థం నైవేద్యంగా తులసి మొక్కకు ఉదయం, సాయంత్రం ఆవు నేతితో మీరు తప్పకుండా దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే నల్ల నువ్వులను దానం చేయడం, నల్లటి వస్త్రాలను దానం చేయడం, పేదవారికి ఆహార దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా శని భగవాన్ యొక్క పూజ చేయడం, అలాగే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం కూడా మీకు చాలా చక్కగా అయితే మీరు వేసుకున్న మంచి ప్రణాళికలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే ఉండబోతున్నాయి. చాలా ఆశాజనకంగా మీ యొక్క సాంప్రదాయబద్ధంగా ఉన్న ప్రతి పనిలో కూడా మీకు ఇబ్బంది పడకుండా రేపటి రోజు చాలా చక్కగా అయితే ఉండబోతుంది. ఎస్ లేదా ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది.
ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉండేవారు కూడా మంచివారని అనుకోకూడదు. అలా అని చెడ్డవారని కూడా అనుకోకూడదు. ఎవరు ఎటువంటి వారనేది తప్పకుండా మనం తెలుసుకొని వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మనమే గుర్తుపెట్టుకోవాలి. సరికొత్త ఒప్పందాలు, ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్త పాటించడం చాలా అవసరం. ఎవరు ఎదగకుండా ఉండాలని కోరుకునేవారు ఏ విధంగా డైరెక్ట్‌గా హాని చేయలేకపోయినప్పటికీ కూడాను ఏదో విధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లేనిపోయిన మాటలు నలుగురిలో చెప్పడం కన్నా అందరిలో కించపరచడం, మీ యొక్క స్థాయిని దిగజార్చడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా కోపాన్ని ప్రదర్శించకుండా, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎంతో ఓర్పుతో, సహనంతో, ప్రశాంతమైన వాతావరణంలో మీరు చక్కని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తుకు కూడా చాలా మంచి సహాయ సహకారాలు అందే విధంగా అయితే ఉంటాయి. మీ యొక్క సహనమే, మీ యొక్క వివేకమే, మీకు పెద్దల పట్ల ఉన్నటువంటి ఒక గౌరవం ఏదైతే ఉందో తప్పకుండా మీ కష్టానికి వచ్చినటువంటి ఫలితాలను ఎవరు శాశ్వతంగా అయితే అడ్డుకోలేరు. ఆత్మవిశ్వాసంతో తప్పకుండా ముందుకు సాగాలి. సరికొత్త మంచి ఆలోచనలతో మీరు తప్పకుండా జాగ్రత్త తీసుకునే అవసరాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా సాయంత్రం ఏదైతే ఉందో ఒక ఆసక్తికరమైన పరిణామాలు మీకు జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరి నిర్ణయాలను కూడా తిరస్కరించవద్దు. మీకు అందిపుచ్చుకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే విధంగా చూడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కాస్త జాగ్రత్తగా, నిదానంగా మీరు వార్త విన్న తర్వాత అటువంటి అవకాశాల గురించి ఆలోచించడం, వ్యాపారంలో సరికొత్త మార్పులు రావడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక మంచి వార్తనైతే మీకు అందించబోతున్నారు. ఆ వార్త ద్వారా మీకు సరికొత్త ఉల్లాసం, ఉత్సాహం అయితే నిండబోతున్నాయి. ఇప్పటివరకు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా ముందుకు సాగటం, ఆలస్యమైనటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయాన్ని చూడటం చక్కకుండా అయితే మీరు చూస్తారు. రేపటి రోజున ఎటువంటి సహాయం చేయడానికైనా, ఎటువంటి పరిస్థితులైనా ఏర్పడవచ్చు. వచ్చే ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రశాంతంగా వినడం చాలా మంచిది. ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీరు జరిగే చిన్న సంభాషణ మీ జీవితంలో సరికొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుచుకునే విధంగా ఉండబోతుంది. ఊహించని విధంగా ఒక వ్యక్తి నుంచి ఒక సలహా, అలాగే ఒక ఆహ్వానం కావచ్చు, ఒక అవకాశాన్ని కావచ్చు తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో చక్కని ఫలితాలను అయితే మీకు అందివ్వబోతుంది. ఈ యొక్క సాధారణ విషయాలు సాధారణ ఫలితాలు అయితే కాదు. మీరు చాలా స్పష్టంగా, వ్యక్తిగతంగా చాలా గోచార ఆధారాలు ముందుగా కనపడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. తప్పకుండా రేపటి రోజున దైవారాధనని మీరు చేసుకోవడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా మెండుగా ఉండడం ద్వారా ప్రతి ఒక్క పనిలో కూడా మీకు తప్పకుండా మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా బలోపేతం కాబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే కాకులకు మీకు ఆహారాన్ని అందించడం, అలాగే పానీయాన్ని పెట్టడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతి ఒక్కరిని చాలా గౌరవ భావంతో చూడవలసిన అవసరం కూడా ఉంది. ఎటువంటి వ్యక్తులనైనా సరే ముందుగా గౌరవించడం నేర్చుకోవాలి. మీకు తప్పకుండా రేపటి రోజున మంచి శుభ ఫలితాలను అయితే అందివ్వబోతున్నారు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవత ఆరాధన అసలు విస్మరించవద్దు. కులదేవతని మీరు ప్రార్థించుకుంటూ ఉండడం ద్వారా శుభకార్యాల సాఫల్యానికి తప్పకుండా మనోబలం కూడా సంకల్పంగా మీకు ఉంటుంది. ఇష్టదైవానికి తప్పకుండా ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికను కూడా స్మరించుకుంటూ ఉండాలి. గోమాతకు తప్పకుండా పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా అనుకూలమైన ఏవైనా ఆహారాన్ని అందించడం ద్వారా, గోమాతను ప్రేమతో నమస్కరించడం ద్వారా కుటుంబంలో సుఖ సౌఖ్యాలు తప్పకుండా వర్ధిల్లుతుంటాయి. మూగజీవాల పట్ల చాలా ప్రేమాభిమానాలతో ఉండడం చాలా మంచిది. రేపటి రోజున నల్ల కుక్కలకు అన్నం పెట్టడం, పెరుగన్నం పెట్టడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైన మీరు కోపాన్ని ప్రదర్శించవద్దు. చాలా శాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున సాయంత్రం తర్వాత మీకు అందబోయే ఒక వార్త ద్వారా మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చివేసే విధంగా ఉంది. అలాగే మీ పట్ల తిరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎస్ అండ్ ఎం అను అక్షరం గల వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.